ఆఫర్ 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 దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు అనగా సోమవారం నుండి శనివారం వరకు 1 లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి ఎటువంటి తరుగులు కూలీలు లేకుండా బంగారు వస్తువులు అమ్మబడును. ₹1,00,000 లోపు బంగారు వస్తువు కొన్నవారికి మీరు కొన్న బంగారం తూకంతో సమానంగా వెండి వస్తువు ఇవ్వబడును. తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం కలదు. మాకు దర్శినందు ఎటువంటి బ్రాంచీలు లేవు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి. ఇట్లు దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి. సెల్ 9440524410, సెల్ 7036737607. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట లేదా? రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ముళ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారావు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఏకంగా ₹5,18,000 నగదును పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్బారావు తన కుమారుడు ఫ్రాన్స్ దేశంలో ఎంఎస్ చేస్తుండగా ఫీజు నిమిత్తం ₹5,18,000 బ్యాంకులో దాచుకున్నానని సుబ్బారావు తెలిపారు. ఈ నెల 23వ తేదీన సుబ్బారావు కొంత నగదు అవసరమై ముళ్లమూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో 10,000 ఒకసారి, 2,000 మరోసారి డ్రా చేసినట్లు తెలిపారు. సాయంత్రం 3 గంటల సమయంలో ₹48,000 డ్రా చేసినట్లు తన మొబైల్ ఫోన్ కు మెసేజ్ వచ్చిందని, దీంతో కంగారు పడిన ఉపాధ్యాయుడు వెంటనే దర్శిలోని స్టేట్ బ్యాంకు వెళ్లి అకౌంట్ ను పరిశీలించానని, అప్పటికే అకౌంట్ లో ఉన్న ₹2,50,000 ఒకసారి, 2 లక్షలు మరోసారి, 20,000 చివరిగా డ్రా చేసి ఉందని, మొత్తం ₹5,18,000 ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు తెలియజేయడంతో కంగుతిన్నాడు. తాను డ్రా చేయకుండానే తన ఖాతాలో నిల్వ ఉన్న ₹5,18,000 నగదు ఇతరుల ఖాతాలోకి ఎలా పోతాయని బ్యాంక్ అధికారులను సుబ్బారావు నిలదీశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తన కుమారుడు ఫీజు కోసం ఉంచుకున్న ₹5,18,000 సైబర్ నేరగాళ్లు కాజేశారని వాపోయాడు. బ్యాంకు అధికారులు మాత్రం ఐడిఐబి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యాయని సుబ్బారావుకు వివరించారు. దీంతో ఉపాధ్యాయుడు సుబ్బారావు ముళ్లమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఇటీవల మారెలలో ఒక ఉపాధ్యాయుడు ₹4 లక్షల పోగొట్టుకుంటే, ఇటీవల మండలంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య డజను మందికి పైగానే ఉన్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నా పేరు వైవి సుబ్బారావు. ఏపీ మోడల్ స్కూల్ ముళ్లమూరులో పీజీటీగా వర్క్ చేస్తున్నా. నాకు అన్యాయం జరిగిందండి ఆ బ్యాంక్ అకౌంట్ విషయంలో. నాకు సేవింగ్ అకౌంట్ ఎస్బీఐ ఏడీబీలో ఉంది. ఆ బ్యాంకులో నాకు తెలియకుండా 4 ట్రాన్సాక్షన్స్ ద్వారా ₹5,18,000 అమౌంట్ పోయిందండి. అమౌంట్ పోయినటువంటి విషయంలో వస్తే అమౌంట్ ఇట్లా పోయిందని సర్టిఫై చేయమని అడిగినా, సర్టిఫై చేస్తూ కాపీ అడిగినా కూడా బ్యాంక్ మేనేజర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి. నాకు ఆయన నుంచి పాజిటివ్గా స్పందించేట్లుగా కావాలి. నాకు అలా సర్టిఫై చేసి కాపీ ఇస్తే నేను ఫర్దర్గా ఏదన్నా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కానీ నాకు యూస్ఫుల్గా ఉంటుందండి. అదే రోజు నేను 1930 కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రాసెస్లో ఉందని చెప్తూ ఉన్నారండి ఇప్పటిదాకా కూడా వాళ్ళు. అదే రోజు నెక్స్ట్ డే 24వ తేదీ ముళ్లమూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయమన్నాను. ఎస్ఐ గారు అందుబాటులో లేరని ఎస్ఐ గారు వచ్చాక చేస్తానని అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు
చెప్పడం జరిగిందండి. త్వరగా వాళ్ళు కూడా స్పందించి ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేసినట్లయితే నాకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఏదన్నా పోయినటువంటి అమౌంట్ని రికవర్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ అమౌంట్ నా పిల్లవాడి చదువు కోసం దాచుకున్నటువంటి, అప్పు చేసి దాచుకున్నటువంటి అమౌంట్ అండి. ఇది పోయినందువల్ల ఈ ఎఫెక్ట్ నా కుటుంబం మొత్తం మీద పడుతుంది. దయచేసి పై అధికారులు స్పందించి నా అమౌంట్ నా అకౌంట్కి వచ్చే విధంగా చేయాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్. ఈ పేపరు నా అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సార్. అకౌంట్ నెంబరు, నా సంబంధించిన పర్టికులర్సు. ఇది నాకు అన్యాయం జరిగిన తర్వాత నేను బ్యాంకు వచ్చి స్టేట్మెంట్ తీయించుకోవడం జరిగింది సార్. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇది జరిగినది 23వ తేదీ. ఒకే రోజు 4 ట్రాన్సాక్షన్స్లో నాకు 5,18,000 లాస్ అయ్యాను సార్ నా అకౌంట్లో. ఆ 4 ఇప్పుడు లాస్ట్ అంతకుముందు నాకు 22వ తేదీ వరకు నా అకౌంట్లో 8,27,961 రూపాయలు ఉందండి. ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత నాకు ఇట్లా లాస్ అయిందండి. నేను అదే రోజు ముళ్ళమూరు ఆంధ్రప్రతి గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో 10,000 ఒకసారి తీసుకున్నా. వెంటనే మళ్ళీ 2,000, 12,000 వరకే నేను తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు 48,000 నా అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టుగా, వేరే వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అయినట్టుగా రావటం వల్ల నేను వెంటనే అలర్ట్ అయ్యి బ్యాంకుకి రావడం జరిగింది. వచ్చి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇలా ఒక 22,50,000 ఒక ట్రాన్సాక్షను. అది ఐడిఐబి బ్యాంక్ ఐఎంపిఎస్ ద్వారా జరిగినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందండి. రెండోది వచ్చేటప్పటికి 20,000 ఏదో ఎస్బీఐ ఏటీఎం ద్వారా పోయినట్టుగా ఉంది. మూడో ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి 2 లక్షలు అండి. 2,50,000, 2 లక్షలు ఒకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ ద్వారా. ఆ తర్వాత 48,000 అనేటువంటిది మరొక ట్రాన్సాక్షన్ అండి. అది ఆ 48,000 తీసినప్పుడు మాత్రమే నాకు మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ కూడా రాకుండా ఉన్నట్లయితే నేను చూసుకునేవాడిని కాదండి. అప్పటికి నాకు అకౌంట్లో 2,97,961 రూపాయలు ఉందండి. ఆ అలర్ట్ మెసేజ్ రావటం వల్ల ఆ లాస్ట్ దానికి నేను దాన్ని కొంచెం సేవ్ చేసుకోగలిగాను, బ్లాక్ చేయించిన అకౌంట్ని. దీనికి సంబంధించి నాకు సర్టిఫై చేస్తూ ఒక కాఫీ ఇవ్వమంటేనే మేనేజర్ గారు ఇవ్వడానికి ఇష్టపడలేదండి. నేను స్కూల్ టీచర్ని, నాకే ఇట్లా అన్యాయం జరిగినప్పుడు కామన్ పీపుల్ని వీళ్ళు ఏ రకంగా గౌరవిస్తారనేటువంటిది నాకు తెలియట్లేదండి. కస్టమర్స్ పట్ల వీళ్ళు బిహేవియర్ అనేటువంటిది నాకు ఇబ్బందికరంగా ఉంది. పాజిటివ్గా స్పందించి నా అమౌంట్ నాకు అకౌంట్లో వేస్తే నా పిల్లల చదువు ఫ్రాన్స్ పంపించాను మా పిల్లాడిని 2 నెలల క్రితం. వాడికి ఫీజు కోసం దాచుకున్న అమౌంట్ అప్పో చేసి నాకు ఇట్లా అన్యాయం జరిగింది. దీన్ని నాకు రికవర్ చేసి నా అకౌంట్లో వేస్తే మా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉంటుందండి ప్రార్థిస్తున్నా. పోలీసులు కూడా స్పందించి దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా చేస్తే నాకు చాలా మేలు చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ.